నమస్కారం. మన మున్సిపల్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన మధుర మున్సిపాలిటీలోని 2వ వార్డు యొక్క గ్రాఫ్ గురించి తెలుసుకుందాం. మధుర నియోజకవర్గంలో 2వ వార్డులో విజయం తమదే అని కాంగ్రెస్ అభ్యర్థి బాణావత్ వెంకటరమణ నాయక్ తెలియజేస్తున్నారు. ఈ వార్డులో మొత్తం 3 అభ్యర్థులు పోటీగా ఉన్నారు. 2వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి బాణావత్ వెంకటరమణ నాయక్ అభిప్రాయాలు మన ఛానల్ తో పంచుకున్నారు. నా పేరు బాణావత్ వెంకటరమణ. మధుర మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో పోటీ చేస్తున్నా. ఈ 2వ వార్డులో ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో భట్టి గారు చేస్తున్న అభివృద్ధులను ఆకాంక్షించి జనాలు ఆకర్షితులై ఓట్లు వేయడానికి సిద్ధపడి ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్లు తిరుగుతున్నారు, మాకు ఓట్లు వేయండి అని చెప్పి. వాళ్ళు మరి మేము ఈ వార్డులు మొత్తం సర్వే చేసామండి. ముస్లిం కాలనీ కానీ లేదా హనుమాన్ కాలనీ కానీ ఎంప్లాయీస్ కాలనీ కొంతవరకు పర్లేదు, కానీ మరీ దీనమైన పరిస్థితిలో ఉన్నాయి. 40 సంవత్సరాల క్రితం ఏ రోజు ఆ కాలనీలు ఎలాగైతే ఉన్నాయో ఈ రోజు కూడా కాలనీలు అలాగే ఉన్నాయి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో పై స్థాయి నుంచి వార్డు నెంబర్ స్థాయి వరకు మొత్తం 10 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు ఆ రోజు ఏం చేయలేకపోయారు, తట్ట మట్టి కూడా తీసుకొచ్చి వేయలేకపోయారు. కానీ ఈరోజు ప్రలాభాలు పలుకుతున్నారు. మా సొంత డబ్బులు పెట్టి ఈ నియోజకవర్గం ఇక్కడ మేము పనిచేస్తామని అంటున్నారు. సొంత డబ్బులు పెట్టడానికి ఎవరి జేబులో డబ్బులు ఎవరు పెట్టుకోరండి, అది తప్పు. ఇది మొత్తం సర్వే చేస్తే దాదాపుగా 10 నుంచి 30, 35, 40 కోట్ల రూపాయల వర్కులు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చి బాగు చేయాలంటే మధురకు మొత్తం కావాల్సిన డబ్బులు మొత్తం ఈ వార్డులోకి ఎక్కేటట్టు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితిలో ఉంది. వరద ముప్పు ప్రాంతంలో కింద పక్క వర్షం గట్టిగా 2-3 రోజులు కురిస్తే ఆ చెరువు నిండితే ఇళ్లలోకి సగానికి హనుమాన్ కాలనీ మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు నడుములోతో నీళ్లు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పక్కన ఇదిగో అక్కడ కొత్త కట్టిన గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి వాళ్ళని ఉంచి 10 రోజులు భోజనాలు పెట్టించి బట్టి గారు రేత్రికి షిఫ్టింగ్ చేసి ఇక్కడ హాస్పిటల్ కడితే అప్పుడు హాస్పిటల్ ఓపెన్ చేయలేదు, ఆ హాస్పిటల్లో ఉంచే వాళ్ళని. పోయాలి ఈ రోజు కూడా ఈవెంట్ ఒక్క వర్షం కనుక పడితే గట్టిగా బయటకు వచ్చే పరిస్థితి, మోకాలు లేదు బురద దిగబడిపోయి జనాలు బయటకు వచ్చే పరిస్థితులు లేరు. వాళ్ళు వచ్చి ఈరోజు మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. ఓట్లు అయితే అడిగే అర్హత కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏ ధైర్యంతో అడుగుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక వార్డు నెంబర్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మున్సిపల్ కౌన్సిలర్ కాదు, ఒక ఎంపీ కాదు, అక్కడ ఈ స్టేట్ తెలంగాణ స్టేట్లో గవర్నమెంటే లేదు వాళ్ళకి అసలు. మరి ఏ ధైర్యంతో అడుగుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఈరోజు మేము ఉన్నామంటే ప్రజాపాలనలో మాకు భట్టి గారు ఉన్నారు. ఈరోజు 40 సంవత్సరాల తర్వాత మాకు ఒక మంత్రి గారు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే నాకు తెలిసిన వయసు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు చూస్తున్నా. 40 సంవత్సరాలు నాకు ఊహ తెలిసింది కానీ ఇప్పటి వరకు మంత్రి అనేవాడు మధ్యకి రాలేదు. ఈరోజు మా భట్టి గారు డిప్యూటీ సీఎం, మరి ఆయన ఆర్థిక శాఖ మంత్రివర్యులు, అలాగే మరి విద్యుత్ శాఖ మంత్రివర్యులు, ఆయన 3 మినిస్టర్లు ఉన్నాయి. సార్ ఒక్కడికే సాధ్యపడింది ఇక్కడ, ఎవరి వల్ల కాదు ఈ మధ్యన బాగు చేయటం. ఎందుకంటే ఈరోజు జనాలు అది తెలుసుకొని ఈ ప్రజాపాలనకు ఓటేసి సహకరించి ఇప్పటికైనా సరే ఈ వార్డు మొత్తం శుభ్రం చేయించుకొని బాగు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు షేక్ గౌసుద్దీన్, షన్ను అని పిలుస్తారు అందరూ. నేను ఏఎంసీ డైరెక్టర్ని. పోయినసారి ఇక్కడ వార్డు కౌన్సిలర్గా ఇచ్చింది నేనే. పోయినసారి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. కనీసం లాక్డౌన్లో కానీ వాళ్ళకి బియ్య పప్పు కూడా ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. తర్వాత వరదలు వచ్చినా కానీ ఏ పరిస్థితుల్లో వాళ్ళు అసలు కనీసం వాళ్ళకి వచ్చి పలకరించే వాళ్ళు లేడు. ఇప్పుడు వచ్చేసే వాళ్ళు మేము ఉంటాం, మేము ఉంటాం, మేము చేస్తాం అని ఏం చేశారు ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు. ఇక్కడ 1400 ఓట్లు వాళ్ళందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు ఏం చేసిందో ఏం చేయలేదు అని. వరదలు వచ్చినా కానీ పలకరించేవాడు. పప్పు బియ్యం మేము పంపించినాం, కాంగ్రెస్ పార్టీ పంపించినాం. 16,500 రూపాయలు 90% ఇచ్చిన ఘనత కాంగ్రెస్కే ఉంది. ఇక్కడ 16,500 రూపాయలు అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరు చూడకుండా ప్రతి ఒక్కరికి 16,500 రూపాయలు అకౌంట్లో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఇప్పుడు కూడా మా డిప్యూటీ సీఎం భట్టి గారికి ఛాన్స్ వచ్చింది, మాకు ఛాన్స్ వచ్చింది. మేము కాలనీని బాగుపరుచుకోవాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ఆడ లేడీస్లో కానీ, జెంట్స్లో కానీ, జనాల్లో కానీ, యూత్లో కానీ అందరిలో ఒకటే ఒక భావం ఉంది, ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, ఇక్కడ వార్డు కౌన్సిల్ని గెలిపించుకుందాం అని చెప్పేసి. ఇదే పరంగా మేము గెలిపించుకొని వస్తాం. అదే పరంగా బట్టి గారితో మేము మా కాలనీని అభివృద్ధి చేసుకుంటాం. ధన్యవాదాలు. ఈ విధంగా ప్రజలు బాణావత్ వెంకటరమణ తమ అభిప్రాయాలను ఈ వార్డుకు సంబంధించి తెలియజేశారు. 2వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుస్తాడని ప్రజల్లో బలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా తామే గెలుస్తామని స్పష్టంగా ఉన్నారు.
అందుకో కాంగ్రెస్ జెండా ఎత్తు